హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. మీనాక్షి తాప ఆమె గురించి మీకు తెలిసింది అనుకుంటా. 4th అక్టోబర్ పుట్టి అండ్ 1984లో పుట్టింది. అండ్ మన బాలీవుడ్లో అండ్ హిందీలో అప్పట్లో అయితే ఫేమస్ ఆమె చెప్పుకోవచ్చు. మన 404 మూవీ తెలుసు కదా, అంత పెద్ద హిట్ అయిందో తెలిసింది. అండ్ దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మన హీరోయిన్ సినిమాలు కూడా ఎంత పెద్ద హిట్ అయిందో. అండ్ అప్పట్లో ఆమె స్టార్ లెవెల్ అండ్ స్టార్ హీరోయిన్. అప్పట్లో మర్డర్ కేసులో ఆమె కిడ్నాప్ చేసి చంపేసి అన్నారు. కానీ ఆమెను చంపింది ఎవరో తెలుసా? తన సొంత ఫ్రెండ్సే ఆమెను చంపడం జరిగింది. నేపాల్లో పుట్టిన బ్యూటీ చాలా అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టాలు పడుకుంటా ఒక్క ఛాన్స్ కోసం వన్ బై వన్ స్టెప్ ఎక్కుంటా ఒక హీరోయిన్ అయింది. 404లో ఆడిషన్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ మంచి ఆ సినిమాలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకునేది. ఆ గుర్తింపు వచ్చిన తర్వాత మళ్ళీ హీరోయిన్ సినిమాలో వచ్చింది. ఆ హీరోయిన్ సినిమాలో అయితే నెంబర్ 1 హీరోయిన్గా అండ్ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అయితే వచ్చినాయి. కానీ ఆమెను చూసి ఓర్చుకోలేక ఆయన సొంత ఫ్రెండ్సే ఇద్దరు ఆమెను కిడ్నాప్ చేసి చంపేయడం జరిగింది. అది ఎలా చంపిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముంబైలో ఒకరోజు షూటింగ్ మొత్తం అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారు షూట్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి మీనాక్షి తాపాని కలవడం జరిగింది. కలిసిన తర్వాత షూట్ ప్యాకప్ అయితే అయింది. సరదాగా వెళ్దామని బయటికి వెళ్ళిండు. బయటికి వెళ్ళగానే అంటే వాళ్ళిద్దరు ప్లానింగ్ చేసుకుని బయటికి వెళ్ళగానే వీళ్ళిద్దరు ప్లానింగ్ చేసుకుని, కానీ మీకు తెలియదు, ఎంజాయ్ చేద్దామని సరదాగా వీళ్ళతో వెళ్ళిపోయింది. లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళిపోయింది. 1 డే 2 డే మంచిగా ఎంజాయ్ చేసిండు. 3వ రోజు వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది. ఏంది మీనాక్షి షూటింగ్ కూడా వెళ్తలేదు, అసలు ఎక్కడుంది, ఇంటికి కూడా రాలేదు. వాళ్ళ అమ్మ కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే కాల్ కలవడం లేదు. ఆమెకు టెన్షన్ ఏమైందా అని టెన్షన్. అప్పుడే 4వ రోజు ఒక మెసేజ్ వచ్చింది. ఇది వాళ్ళ హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసినాం, 40 లక్షలు ఇస్తే మీ అమ్మాయిని ఇస్తాం, లేకుంటే చంపేస్తాం అని బెదిరించారు. కానీ వాళ్ళ అమ్మకు కూడా ఇంకోటి చెప్పిండ్రు, మీ అమ్మాయి మీకు కావాలంటే 40 లక్షలు ఇవ్వండి అని కోరారు. అండ్ ఇంకొకటి, మీరు పోలీస్కి మాత్రం చెప్తే మీ అమ్మాయిని చంపేస్తా అన్నారు. ఆ అమ్మ దగ్గర 40 లక్షలు లేక ఏం చేయాలో తోచక పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీస్కి తెలిసిన విషయం వాళ్ళ కిడ్నాప్ చేసిన వాళ్ళకి తెలిసింది. ఈ 2 విషయాలు తెలియగానే మీనాక్షి తాప గారిని ముక్కలుగా తలలు, కాళ్ళు, చేతులు ముక్కలుగా నరికి చంపేయడం జరిగింది. ఎందుకు చంపిలంటే అది ఎవరో కాదు, వాళ్ళ సొంత స్నేహితులు చంపడం జరిగింది. ఎందుకంటే మన ఫ్రెండ్లో ఎవరైనా వస్తే మనకు హ్యాపీగా ఉంటుంది, కానీ వాళ్ళ అంటే ఒక వ్యక్తి ఎదుగుతా అంటే సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళని చూసి ఆమెను చంపేయడం, ఆమె అందం చూసి చంపేయడం, రేప్ చేసి మరీ చంపేయడం జరిగింది. ఇద్దరు ఫ్రెండ్స్ చూడండి, అంత పెద్ద హీరోయిన్ ఉన్నా కూడా ఆమెని కిడ్నాప్ చేసి మరి చంపడం డబ్బుల కోసం ఈ సమాజంలో చాలా జరుగుతుంది. అప్పుడు 2012 7th ఏప్రిల్ 2012లో మాత్రం ఆమె చంపేయడం జరిగింది. అప్పటికక్కడే పోలీసులు కూడా అంటే ఆమె మీనాక్షి తాపనే కాదనుకున్నారు. కానీ మొన్న మళ్ళీ రీసెర్చ్ చేసి ఆ కేసును చూసిన తర్వాత తెలిసింది ఈమె మీనాక్షి తాప వాళ్ళ ఫ్రెండ్స్ చంపిందని. చూడండి, డబ్బుల కోసం ఈ సమాజంలో అన్ని జరుగుతున్నాయి. జనరల్ పబ్లిక్ కూడా చూసుకోండి, మీ హెల్త్ని చూసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే చాలా మంది ఊరు నుంచి హైదరాబాద్ వస్తారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఫ్రెండ్స్ కదా ఎంజాయ్ చేద్దామని వెళ్తారు. కానీ వాళ్ళు మనల్ని నమ్మించి మనల్నే ఎండిపోటు పోస్తారు. ఇది మాత్రం చూసుకోండి. అంత పెద్ద హీరోయిన్నే తప్పలే ఆ కష్టాలు, మనం ఎంత అని చూసుకోండి. అండ్ జాగ్రత్తగా ఉండండి, ఎవరు నమ్మకండి. మీ వెనక మీ ఫ్యామిలీ ఉంది, మీ అమ్మ నాన్న ఎంతో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు మాత్రం ఎప్పుడూ కాదనకండి ప్లీజ్. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.